నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణకు గాడిద గుడ్డొచ్చింది, పెద్ద గుండు సున్నా వచ్చింది అనేటువంటి ప్రచారం బాగా సాగుతున్నది. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని మధ్యలో వాయిస్తున్నాయి. అసలు నిజాలేమిటి అనేటువంటి అంశంపైన చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక రంగ నిపుణుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు బీరప్ప గారు మనతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏమైంది, ఈరోజు తెలంగాణలో ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలను చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు ఎందుకు పెద్ద గుండు సున్నా ఇచ్చారు, ఆ గుండు సున్నా విలువ ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బీరప్ప గారు, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఇది యూనియన్ బడ్జెట్. ఈ యూనియన్ బడ్జెట్లో మీ కాదు, ప్రధానమంత్రి అందరి ప్రధానమంత్రి, మంత్రి అందరి మంత్రియే. ఎందుకు తెలంగాణ మీద అంత మొండి చేయి చూపడమో, సవతి తల్లి ప్రేమ చూపెట్టడమో, గాడిద గుడ్డు అని పెద్ద పోస్టర్లు వేశారు. ఆ గాడిద గుడ్డు విలువ ఎంత? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 23 జూలై రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక చారిత్రాత్మకమైన బడ్జెట్. ఎందుకు ఈ మాట అంటున్నంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు కూడా మనం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏ రోజు కూడా, ఏ బడ్జెట్లో కూడా ఎంప్లాయ్మెంట్కు అధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వాలు లేవు, ఉత్పాదకతకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వాలు లేవు. ఈరోజు ప్రపంచం చూసినా, దేశం చూసినా కూడా, ఏ దేశాన్ని చూసినా, భారతదేశాన్ని చూసినా కూడా ఒకటే ఒక మేజర్ సమస్య ఏంటంటే, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, పని చేసుకునే వాళ్ళకు పని కల్పించే ప్రభుత్వాలు లేవు, అవకాశాలు లేవు అని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కనుమరుగైతా ఉన్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వ్యవస్థను మనం చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు, ఫినాన్స్ మినిస్టర్ గారు అద్భుతమైన ఉత్పాదకత పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచే బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇటు కేసీఆర్ కానీ, అటు రేవంత్ రెడ్డి కానీ బడ్జెట్ పెట్టిన వెంటనే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు, పెద్ద గుండు సున్నా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రెండు జేడీయూ, టీడీపీ మీద కలిసి నడుస్తున్నాయి కాబట్టి కుర్చీ బచావో బడ్జెట్ మాత్రమే ఇది అనేటువంటి ఒక మాట చెప్పారు. తెలంగాణ కోసం మేము ఎన్ని కోరికలు కోరినా, ఎన్ని వినతులు ఇచ్చినా, మోడీని కలిసినాము, పెద్దన్న అన్నాము, చిన్నన్న అన్నాము, కానీ ఎందుకు మా మీద ఇంత తెలంగాణ పైన వ్యతిరేకత, తెలంగాణ అనే పేరు కూడా ఎక్కడ రాలేదు అనేటువంటిది ఒకటి. మనం ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ కలిసినాం ఇట్లా బడ్జెట్ల మీద. అవును. టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే లొల్లి ఉండండి. మేము రూపాయి ఇచ్చినాం, ₹1 వచ్చింది. తెలంగాణ అనే పదాన్ని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించలేదు కాబట్టి తెలంగాణకు గుండు సున్నా అన్న విధంగా ఇక్కడ ఉన్న మూర్ఖ ప్రభుత్వ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఉత్తరప్రదేశ్ పేరు కూడా ప్రస్తావించలేదు. డస్ ఇట్ మీన్ ఉత్తరప్రదేశ్ కూడా మేము బహిష్కరించినట్ట? ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నడుపుతుందిగా, మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నడుపుతుందిగా, గుజరాత్ సొంత రాష్ట్రం కదా నరేంద్ర మోడీ గారి, మరి గుజరాత్ పేరు కూడా బడ్జెట్లో రాలేదు కదా. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం 3-4 సంవత్సరాలు బడ్జెట్లు వెనుకకి వెళ్తే వీరు ప్రైవేటైజేషన్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు అని చెప్పి వీళ్ళకి చెప్పుకోవడానికి రీజన్స్ ఉండే. ఈసారి డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ప్రాధాన్యతనివ్వలేదు. ఇవ్వకుండానే గవర్నమెంట్ యొక్క కార్పొరేషన్లు కూడా అద్భుతంగా ముందుకెళ్తా ఉన్నాయి, బ్యాంకులు అద్భుతంగా ప్రాఫిట్లు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి పిచ్చి గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకులు ప్రాఫిట్ ఇస్తున్నాయి అత్యధికంగా. 75 ఏళ్లలో ఏ రోజు అని ప్రాఫిట్లు ఈ రోజు ఇస్తూ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి, ఎన్పిఎల్ తగ్గిపోయినాయి, ప్రాఫిట్లు ఇస్తూ ఉన్నాయి. మొన్న మనకు ఆర్బీఐ దగ్గర నుంచి డివిడెండ్ ఎంత వచ్చింది? రైట్ ఆఫ్లు ఇచ్చారు కాబట్టి అట్లా నడుస్తుంది. లేదు, రైట్ ఆఫ్లు తగ్గిపోయినాయి, పూర్తిగా రైట్ ఆఫ్లు తగ్గిపోయి ఇప్పుడు less than 1% వచ్చినాయి రైట్ ఆఫ్లు. తెలంగాణకి ఏమి ఇచ్చారంటే, మీకు మొత్తం మన బడ్జెట్ 48 లక్షల కోట్లు అండి, 48 lakhs crores. దీంట్లో తెలంగాణకి ఏమి ఇచ్చారు అని చెప్తే, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నది బడ్జెట్ ఇన్ బ్రీఫ్. దీనికి తెలంగాణ బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారి బడ్జెట్ పేపర్ ఇది. దీనిలో సమ్మరీ, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు తెలంగాణ ప్రజలకు దమ్ముంటే సమాధానం చెప్పండి. ఇక్కడ ఏం రాశారు మీరు? ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రిసీట్, తెలంగాణ బడ్జెట్లో వచ్చిన ఫస్ట్ ఆదాయం స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ట్యాక్సెస్లలో రాష్ట్రానికి ఇచ్చిన షేర్ ఎంత అంటే 26,216 కోట్ల రూపాయలు.
ఓకే, ఇది 2022 నుంచి పెరుగుతుంది కూడా. పెరుగుతుంది. 19,000 కోట్లు 22, 23 ఉండే, తర్వాత 21,000 కోట్లు, తర్వాత 23,000 కోట్లు, తర్వాత ఈ సంవత్సరం 24, 25కు 26,216 కోట్ల రూపాయలను కేంద్రానికి వచ్చే ట్యాక్సెస్లో మీకు షేర్ చేస్తున్నది. అది మీ బడ్జెట్లో పెట్టిర్రు. మా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ బీజేపీ తయారు చేసిందో కాదు, ఇది బట్టి విక్రమార్క గారి బడ్జెట్. అంటే నిన్న గుండు సున్నా అన్నటువంటిది నిజం కాదు, ఇప్పుడు 26,000 కోట్లు వస్తున్నాయి అన్నట్లు లెక్క. 26,000 కోట్లు ఒకటే హెడ్డింగ్ కింద వస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇది మేము ఇచ్చినటువంటి దాంట్లోకించి మళ్ళీ మాకు ఇస్తారు అనేటువంటిది ఒకటి వస్తుంది కదా. అంటే అట్లే ఉంటుందండి. ఇప్పుడు మనం పాకిస్తాన్లో ట్యాక్సులు కలెక్ట్ చేసి తెలంగాణకి ఇవ్వలేం కదా, లేకపోతే అమెరికాలో కలెక్ట్ చేసి ఇవ్వలేం కదా. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని యూనియన్ టెరిటరీస్లలో కలెక్ట్ చేసిన ట్యాక్సెస్లో నుంచి ఏ రాష్ట్రానికి ఎంత పోలో అంత పోతాయి. అట్లే తెలంగాణకు స్టేట్ షేర్ వస్తూ ఉంది. ఇంకో పాయింట్ ఏముందండి, 4వ పాయింట్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేది. 2022, 23 13,000 కోట్ల చిల్లర. తర్వాత ఇది ఎస్టిమేషన్ 41,000 కోట్లకు 9,700 మాత్రమే వచ్చింది. ఇక్కడ ఎందుకు జరిగింది ఇట్లా అంటే, 41,000 కోట్ల రూపాయలు ఇది ఎస్టిమేట్ చేసింది కేసీఆర్. కేంద్రాన్ని బదనాం చేయాలి, ఇచ్చేది తక్కువ, ఈయన పెట్టేది ఎక్కువ. అంటే రావాల్సింది తక్కువ ఉంటుంది యాక్చువల్గా, కానీ ఎక్కువ బడ్జెట్ చూపించి తక్కువ వచ్చిందని చెప్పి ప్రజల ముందు బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ సంవత్సరం ఎంత వచ్చిందండి? 21,000 కోట్లు బడ్జెట్ ఎస్టిమేట్ చేసినాం. 21, 26 దాదాపుగా 47, 48,000 కోట్ల రూపాయలను ఈరోజు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ పేపర్లో అంశం పాయింట్ నెంబర్ 1, 4 వాళ్ళ సమ్మరీలో 47,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి డైరెక్ట్గా వస్తుందని చెప్పిండి ఇక్కడ. అంటే ఇది గుండు సున్నానా? అంటే మీ అర్థమైంది, రేవంత్ రెడ్డి గారి పేరు మీద, బట్టి విక్రమార్క పేరు మీద, కేటీఆర్ పేరు మీద మనిషి 1,00,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీ పేరు మీద రాసి మీకు చెక్ ఇస్తే మీకు ఇచ్చినట్టు అవుతుందా? అంటే తెలంగాణ ప్రజలకు ఏం చెప్పినా నమ్ముతారని ఒక ఉద్దేశంతో ప్రతిసారి ఇట్లాంటి రాజకీయాలు చేస్తూ ఉంటారు. అది 100% తప్పు. ఈ రెండు ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సున్నా విలువ 47,000 కోట్లు. 47,000 కోట్లు ఓన్లీ 2 హెడ్డింగ్స్ కింద. అంటే వాల్యూ లేదు 47,000 కోట్లు లేదు. ఎందుకంటే వాళ్ళకి 47,000 కోట్లు లెక్క కాదు కదా. 2 రోజులు పొట్ట కడుపు కాల్చుకుంటే 50,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు. కాబట్టి ఈ డబ్బులతోటి వాళ్ళకి ఇది లేదు. ఇంకొకటి అండి, మన డిపార్ట్మెంట్ వైజ్ సెంట్రల్ బడ్జెట్కి వెళ్ళండి ఒకసారి. అంటే తెలంగాణకి ఏమి ఇచ్చారని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక్కటే ఎగ్జాంపుల్, తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇది కనబడుతుంది కదా, ఇది రైట్. స్కీమ్ వైజ్ అలొకేషన్ 24-25 ఇది కేంద్ర బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం ఏఏ స్కీమ్ కింద ఎంత బడ్జెట్ పెట్టినామని చెప్పి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ సంవత్సరం ఎంత పెట్టిందండి? 86,000 కోట్లు. సారీ 84,000 కోట్లు. 84,000 కోట్ల రూపాయలు. 84,000 కోట్ల రూపాయలు ఇండ్లు కట్టడానికి దేశం మొత్తం మీద 3 కోట్ల ఇండ్లు కట్టిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. దాని ప్రకారం ఇక్కడ ఈ బడ్జెట్లో 84,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశమంతా కానీ ఒట్టి తెలంగాణ కాదు కదా. అంటే తెలంగాణ దేశంలో లేదా? తెలంగాణకి ఇండ్లు కట్టరా? కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,50,000 ఇండ్లు కట్టడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం పైసలు ఇచ్చింది. అప్పుడు కూడా ఇదే పథకం కింద ఇచ్చింది. ఇప్పుడు 84,000 కోట్లలో ఒక 5% వేసుకోండి, 56% ఒక 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు మినిమం తెలంగాణకు వస్తుంది. అంటే వీళ్ళు ఏదైతే గృహజ్యోతి పథకం కింద ఇల్లు కట్టిస్తానారో, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానారో, మీ ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటే మా నరేంద్ర మోడీ గారు పైసలు ఇవ్వాలి. అట్లే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కూడా నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తేనే వచ్చింది. అంటే పేరు చెప్పనంత మాత్రాన పైసలు రానట్టు కాదు, నిధులు రానట్టు కాదు. దానికోసం మేము ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. PM కిసాన్ యోజన ప్రతి సంవత్సరం 3 సార్లు 2,000 రూపాయలు తెలంగాణలోని 35-40 లక్షల రైతులకి నరేంద్ర మోడీ గారి పైసలు పడతా ఉన్నాయి అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మోడీ పైసలు అంటే అందరికీ తెలుసు. 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినాం. దీనిలో కూడా నాకు తెలిసి ఒక 700-800 కోట్ల రూపాయలు మనకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల కోసం వస్తూ ఉంది. తర్వాత జల్ జీవన్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్. ఇంకో ఎగ్జాంపుల్ సర్పంచ్లందరికీ తెలిసే ఎగ్జాంపుల్ చెప్తాం. గ్రామ్ సదక్ యోజన. ఇది గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల డెవలప్మెంట్ కోసం 19,000 కోట్ల రూపాయలు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. డాంబర్ రోడ్లు అంటే ఊరు ఎండింగ్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ కలిసినట్టుగా 19,000 కోట్లు. అంటే మన ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఈ రోడ్లు ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ ఎవరు ఓపెన్ చేస్తారు?
కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేను అక్కడ ఉన్న మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు. కానీ పైసలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం గుండు సున్నా ఇస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం 19,000 కోట్లతోటి దేశం మొత్తం మీద గ్రామ సడక్ యోజన నిధులు ఇచ్చి రోడ్లను డెవలప్ చేస్తూ ఉంది. ఫసల్ బీమా యోజన ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గుండు సున్నాకు. ఈరోజు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒకసారి చదవండి తెలంగాణ ప్రజలారా. ఏం చెప్పిండు? పంట నష్ట బీమా సదుపాయం కల్పిస్తాం మేము రైతులకు, మేము హామీ ఇచ్చినామని చెప్పిండు. దానిలో ఏం రాసిండు? ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఇక్కడ అని చెప్పిండు. ఇది మొత్తం కంప్లీట్ చేసి 14,600 కోట్లు. అంటే దీనిలో నుంచి ఒక 150 కోట్లు, ఒక 200 కోట్లు తెలంగాణకు వస్తుంది. వచ్చి పంట నష్ట బీమా ఫసల్ బీమా యోజన అమలవుతుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంకా స్వచ్ఛ భారత్ మిషన్ ఇదండి ఎగ్జాంపుల్. ఇది ఉపాధి హామీ ఎంత? 86,000 కోట్ల రూపాయలు. లాస్ట్ ఇయర్ అంతే ఉంది. యాక్చువల్ ఎక్స్పెండిచర్ 86,000 కోట్లు. ఈసారి ఎస్టిమేషన్ కూడా 86,000 కోట్లు ఇచ్చినాం. అంటే ప్రతిరోజు ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పనికి వెళ్తూ ఉంటారు సీజన్ వైజ్గా. వాళ్ళకి ఇంతకుముందు 150 రూపాయలు వచ్చేది, 110, 150 వచ్చేది. ఇప్పుడు దాదాపుగా 250 నుంచి 300 రూపాయలు వస్తూ ఉంది. అంటే కూలీ రేటు పెంచారు. దాంట్లో 86,000 కోట్ల రూపాయలు దేశం మొత్తం ఇస్తే తెలంగాణకు దాదాపుగా ఒక 3,500-4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ కింద ఇస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ సిసి రోడ్లు మన్రేగావే, ప్లస్ వైకుంఠధామవి అవే, నర్సరీలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా దాంట్లోకేంచి వచ్చినాయి. కల్లాలు కట్టారు రైతులు, కల్లాలు కట్టినటువంటి దాంట్లో కూడా ఉపాధి హామీ నుంచే ఎక్సెస్ డబ్బులను తీసుకెళ్ళి అటువైపు. అవును, ఇది ఉంది. ఇంకొక ఫైనల్ ఒకటి చెప్పేసి సారీ క్లియర్ చేస్తా. అంటే పైసలు ఎటు పోతున్నాయి అంటే నరేంద్ర మోడీ గారికి ఒక దేశం అంటూ లేదు, ఒక రాష్ట్రం అంటూ లేదండి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు మొత్తము 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అండి. అవును, 48 లక్షల కోట్ల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది బడ్జెట్. దాంట్లో 48 లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టింది. దీంట్లో నుంచి రాష్ట్రాలకు 22 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ వెళ్తా ఉంది. అవును, డైరెక్ట్గా 22 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తూ ఉంది. ఏ రూపంలో వెళ్తుంది అంటే గ్రాంట్స్ నేడు 12 లక్షల కోట్ల రూపాయలు వెళ్తూ ఉంది. 11 లక్షల చిల్లర కోట్ల రూపాయలేమో వాళ్ళకు ట్యాక్స్ షేరింగ్, డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కోసం వెళ్తూ ఉంది. ఇది నేను చెప్పాలనుకున్నది, ఇక్కడ ఉంది ఇది కూడా. అంటే మొత్తం 48 లక్షల కోట్ల రూపాయలు. ఒక్కటే విషయం అర్థం చేసుకోండి, దేశ ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా, పూర్తి 48 లక్షల కోట్ల రూపాయలలో 22 లక్షల కోట్ల రూపాయలేమో రాష్ట్రాలకు ఇస్తుంది. 42% డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఇచ్చి వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టిస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన విధంగా డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ 47,000 కోట్లు వచ్చినాయి డైరెక్ట్గా దాంతో. అవును. సో అది కాకుండా నెక్స్ట్ గవర్నమెంట్ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ వివిధ స్కీమ్ల ద్వారా వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు తెలుగులో అవన్నీ ఖర్చు పెడుతుంది. అవును. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్, రైల్వేస్, మినిస్ట్రీ వైజ్. మళ్ళీ నిన్న రైల్వేస్ మా తెలంగాణకు 5,800 కోట్లు ఏమో వచ్చినాయి. అవును, తెలంగాణకు ఒకటే ఎగ్జాంపుల్. అంటే వీళ్ళు వరుతా ఉన్నారు కాబట్టి రైల్వేస్ కింద ఇది మొత్తం బడ్జెట్ ఇది అయితే దీంట్లో 5,339 రూపాయలు సంథింగ్ అండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంత తెలంగాణకు వచ్చింది. 7,800 కోట్లు ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ 35,000 కోట్ల రూపాయలు 35,000 కోట్ల రూపాయలు ప్రాసెస్లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో నడుస్తూ ఉన్నాయి. చెర్లపల్లి లాంటివి, వరంగల్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ స్టేషన్, అమృత్ రైల్వే స్టేషన్ల కింద మనకు 40 దాకా సెలెక్ట్ చేసిన అవన్నీ అయితే ఉన్నాయి. జడ్చర్ల అట్లాంటివి చాలా ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ ఇదంతా వర్క్ నడుస్తూ ఉంది. ఇది కొత్తగా ఈ బడ్జెట్లో ఇచ్చినాం. అంటే గుండు ఇప్పుడు దీంట్లో నుంచి కూడా వస్తాయా? రూరల్ డెవలప్మెంట్ లో 100% అండి. ఈచ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు శాఖల వారీగా కూర్చుంటారు. ఇప్పుడు కూర్చొని ఏం చేస్తారు, ఈ మినిస్ట్రీకి సపోజ్ డిఫెన్స్ ఉందండి, డిఫెన్స్ 6,20,000 కోట్లు ఉంది. ఇది ఏ రాష్ట్రము
ఏ ప్రాజెక్ట్ కోసం ఎక్కడ ఏ డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. అంటే మనకు ఆర్సీఐ, మన డిఆర్డిఓ అవన్నీ మనకు వస్తాయి మళ్ళీ. ప్లస్ బార్డర్లో శాలరీస్ కావచ్చు, బార్డర్లో ఖర్చులు కావచ్చు, కొన్ని ఫ్యాక్టరీలు తీసుకురావడం డిఫెన్స్ దాంట్లో ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అందులో. అట్లే ప్రతి డిపార్ట్మెంట్. ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ ఉందండి. రూరల్ డెవలప్మెంట్ మొత్తం బడ్జెట్ ఎంత? 1,80,000 దీంట్లో తెలంగాణకు 10,000 కోట్లు 7,000 కోట్లు వస్తుంది. సో అది మనం ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి? శాఖలో అంటే మళ్ళీ ఇక్కడ స్కీమ్ల వారీగా శాఖల వారీగా మళ్ళీ మారిపోతుంది. అది స్కీమ్ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు. ఓకే. కాబట్టి నేను ఏమంటానంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 48 లక్షల కోట్ల బడ్జెట్లో డిఫరెంట్ స్కీమ్స్ కింద, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద రాష్ట్రాలకే వెళ్తాయి. తెలంగాణ కూడా ఒక రాష్ట్రమే, భారతదేశంలోనే ఉంది. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు మీరు ఎన్ని మాట్లాడినా కూడా మీకే గుండు సున్నా వచ్చింది. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది గుండు సున్నా అని వాగి 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 లాస్ట్కు ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళ గుండు సున్నా తెచ్చుకోరు. డెవల్యూషన్ టు స్టేట్స్, సెంట్రల్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఇది. రైట్. ఇగో ఇదండి నేను చెప్పాలనుకున్నాను. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు అది హైలైట్. ఇది డివల్యూషన్ టు స్టేట్స్. ఇది ఇయర్ ఉందా పైన? ఇయర్ ఉంది. ఇంకొంచెం పై ఒక్క కిందకి రా. రైట్. ఒక్క సెకండ్ దీన్ని చేసి ఈ బడ్జెట్ ఇయర్కి 12,47,211 కోట్లు డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు పూల్డ్ సెంట్రల్ ట్యాక్సెస్లో నుంచి షేర్ చేస్తారు. ఓకే. ఇందులో నుంచి ఇచ్చిందే 26,000 కోట్లు. అవును, అది డైరెక్ట్. అది మళ్ళీ సెంట్రల్ నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవన్నీ మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ వాళ్ళు గ్రాంట్స్ రూపంలో ఇస్తారు. ఓకే. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్లో ఇచ్చారు మళ్ళీ. ఓకే, ఇది ఒక అంశము. సో నేను ఏమంటున్నానంటే గుండు సున్నా అనేది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలను తప్పుదోవ పట్టించి బీజేపీ మీద బూచిగా చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప అదర్వైజ్ బడ్జెట్ అనేది యూనిఫామ్ బడ్జెట్ దేశాని కోసం వస్తుంది. దేశం యొక్క అభివృద్ధి కోసం. దేశం ప్రత్యేకంగా మేము ఐఏఎం అడిగినాము, మూసీ రివర్ ఫ్రంట్ దానికి ఏదో అడిగినాము, ప్లస్ ఎత్తిపోతల పథకానికి దానికి జాతీయ హోదా అడిగినాము. ఇన్ని అడిగితే ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆంధ్రాకు 15,000 కోట్లు, బీహార్కు 26,000 కోట్లు ఇచ్చేసి కేవలం తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ కూడా విడిపోయిన తర్వాత కనీసం విభజన చట్టం ప్రకారం కూడా ఇవ్వలేదు అనేటువంటిది ఆరోపణ కదా. ఇప్పుడు విభజన చట్టంలో తెలంగాణకు గడిచిన 10 ఏళ్ల నుంచి మీకు ఎరువుల కర్మాగారం పెట్టినాం. అవును. గిరిజన యూనివర్సిటీ ఇచ్చినాం. 6,000 పైన కోట్లు. తర్వాత ఇక్కడ వరంగల్లో ఓవెన్ ఫ్యాక్టరీ ఇచ్చినాం, ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం. అదొక, కానీ అక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలనేది కదా. అదండి, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలంటే ఫీజబిలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మామూలుగా 1 కోటి రూపాయలతోటి కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే అది ఫీజబుల్ కాదా ఆలోచిస్తాం. అట్లాంటిది 1,000 కోట్ల రూపాయలతోటి గవర్నమెంట్ డబ్బు, ప్రజల డబ్బు, అది ఫీజబుల్ కాదా అనేది కూడా చెక్ చేస్తాం. కాబట్టి అక్కడ ఏది ఫీజబుల్ అది ఇచ్చారు తప్ప మీరు అడిగిన అని పస్ బోర్డు కావాలన్నారు ఇచ్చినాం కదా, అది ఫీజబుల్ అని భావించే ఇచ్చినాం. అట్లా ఏది ఫీజబిలిటీ లేదని చెప్పి మీకు ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళారు. సో ఇట్లా ఇది ఇవ్వాల్సినవి ఇచ్చినాం, ఇంకా ఇస్తుందండి. తెలంగాణ అభివృద్ధి నరేంద్ర మోడీ గారి వల్లనే అవుతుంది. ఇక్కడ ఉన్న వీళ్ళ పైసలు మొత్తం ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజలను మోసం చేసి అమలు కాని హామీలు ఇచ్చి వాటిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద నిందేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు తప్ప. కప్పిపుచ్చుకోవడం ఎట్లా? ఇప్పుడు బడ్జెట్ ఇచ్చిరా, ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఒక్కసారి మీరు స్టడీ చేస్తే వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అధికారంలోకి వచ్చిర్రు, ఎంపీ ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్కి 8 సీట్లు రావడానికి ఎన్ని తప్పులు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీరు 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు బడ్జెట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మహాలక్ష్మి అని రాసిరండి. అక్కడ మహాలక్ష్మి కింద మహాలక్ష్మి కింద ఏం రాశారు? ఉచిత రవాణా ఒకటి, నెక్స్ట్ది 500 రూపాయలు గ్యాస్ సిలిండర్. తర్వాత ఎటు పేరు గృహజ్యోతికి వెళ్ళి. కానీ మేనిఫెస్టో తీసుకోండి, మహాలక్ష్మి కింద ముఖ్యమైన హామీ ఏమి ఇచ్చారు మీరు మేనిఫెస్టోలో? మహిళలకు ప్రతి నెల రూపాయలు 2,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే దాదాపుగా 30,000 రూపాయలు ఇవ్వాలి. 30,000 రూపీస్, 30,000 అంటే 30K ఇవ్వాలి ఒక్క మహిళకు ప్రతి సంవత్సరం.
అచ్చా, అంటే నెలకు 2,500 అంటే 12 నెలలు ఇంటూ 2,500. 2,500 ఓకే, అంటే 30,000 రూపాయలు 30,000 ఇవ్వాలి. కోట్ల రూపాయలు. తెలంగాణలోని ప్రతి మహిళకు 30,000 రూపాయలు ఇస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పి ఫస్ట్ 6 గ్యారెంటీల్లో కూడా మొట్టమొదటి గ్యారెంటీ, వెరీ ఇంపార్టెంట్ గ్యారెంటీ, మహిళల ఓట్లయితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 30,000 రూపాయలు ఇంటూ మీకు 1 కోటి మంది వేసుకోండి మహిళలు, మనం అంటే 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాలి. కానీ నువ్వు ఈ అంశాన్ని నీ బడ్జెట్లో ప్రస్తావించలే. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళలకు మోసం చేసిరు. ఈరోజు కేసీఆర్ గారు కూడా ప్రస్తావించినట్టు మహిళలకు గుండు సున్నా ఇచ్చిరని చెప్పి. మేమేమంటున్నామంటే అబద్ధాలతోటి, అమలు కాని హామీలతోటి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మోసం చేసింది. కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికలలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు, గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలు 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సమాధానం చెప్తారు. మీకు 1 సీటు కూడా రాకుండా చేస్తారు. ఓకే, ఇది కాదండి ఫెయిల్యూర్, ఇది సరిపోదు. ఎగ్జాంపుల్ ఇంకెన్ని కావాలి? 2వ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఉందండి నా ఫోన్. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలంగాణ ప్రజలు ఒక్కసారి కంగు తింటారు. ఇప్పుడు రైతులకు ఏమన్నాడు? 15,000 రూపాయలు అన్నాడు. అంటే ఇది దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. ఏది భరోసా? ఏది రైతు భరోసాలో ఒక్క అంశం. గతంలో రైతు బంధు అన్నట్టుగా రైతు బంధు కౌలు ఇంకా 10,000 ఇచ్చేది, ఇప్పుడు ప్లస్ 5,000 కలిపి వేసారు. 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలన్నా. కేసీఆర్ గారు ఎంత ఇచ్చేదండి? 17,000 కోట్లు ఇచ్చేది. 17,000 crores ఇచ్చేది. ఇప్పుడు కౌలు రైతులు ప్లస్ రైతులు ప్లస్ ఈయన 1.5 times ఎక్కువ ఇస్తాను అంటే 15,000 ఇస్తాను. మినిమం వేస్తున్నాయి 25,000 కోట్ల రూపాయలు వేయాలి. వ్యవసాయ కూలీలకు 5,000 కోట్ల రూపాయలు వేయాలి. తక్కువ వేస్తే 25,000 కోట్లు. ఇది కూడా నేను మినిమం వేస్తున్నా. వరి పంట క్వింటాలకు 500 అంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు కావాలండి. 500 రూపాయలు ఇవ్వాలంటే అంటే ఎంత అవుతుంది? 65, 30, 40, 70,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు ఈ రెండు కలిపితే. ఈ రెండు కలిపితేనే 1,00,000 కోట్ల బడ్జెట్ కావాలి. నీకు వచ్చే రెవెన్యూ రిసీట్ ఎంత? 1,52,000 కోట్లు. 1,34,000 కోట్లు ఏమో ఉంది ఓన్లీ వచ్చే రిసీట్స్ మాట్లాడితే. ఇవన్నీ ఎందుకు పెట్టలే మరి బడ్జెట్లో? ఇవన్నిటికీ లెక్కలు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను రైతు భరోసా పేరుతోటి ఇంకొకటి ఉందండి. మనం అసలు 30,000 కోట్ల దాదాపు 30 పైనే ఉంది. 31,000 కోట్లు వాళ్ళు చెప్పిన లెక్క, వాళ్ళ లెక్కనే. అంటే 1,00,000 కోట్లు ఒక్క ఈ స్కీమ్ కిందనే, ఈ ఒక్క దాని కింద సారి ఇవ్వాల్సింది 1,00,000 కోట్లు. ఇది 1,00,000 కోట్లు, ఇది 30,000 కోట్లు. పర్లేదు 1,00,000 కోట్లు రాసేయండి. 1,00,000 కోట్లు ఒక్క రైతు భరోసా కింద ఈ సంవత్సరం మాత్రం 1,00,000 కోట్లు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 70,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈసారి రుణమాఫీ ఉంది కాబట్టి ఎక్స్ట్రా బర్డెన్ ఉంది. నెక్స్ట్ బడ్జెట్లో 70,000 కోట్లు. ప్రతి సంవత్సరం 70,000 కోట్లు మళ్ళా ప్రతి సంవత్సరం ఒకసారి ఇస్తే అయిపోయేది కాదు. 7,530 దాదాపుగా 3.5 లక్షల కోట్ల రూపాయలు రైతు భరోసా కిందనే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ రైతులను పచ్చిగా మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదే అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. చెప్పిండు కదా ఇంతకుముందు మన బీజేపీ నాయకులు కూడా, మా నాయకులు చాలామంది చెప్పారు. తలకిందులైనా కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు మీరు ఇచ్చిన హామీలను ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేరు. మొత్తం తెలంగాణను తాకట్టు పెట్టి, వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టినా కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అనేది పచ్చి వాస్తవం. అవును, ఇక్కడ గృహజ్యోతి పథకము, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు కేటాయించారండి. ఉత్తనే నోటు రాసి వదిలేసారు. సరే అక్కడెక్కడన్నా హౌసింగ్ డెవలప్మెంట్ కింద ఉండొచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ ఉంది కదా. ఈ డిపార్ట్మెంట్ చూడండి, అగ్రికల్చర్ 1,00,000 కోట్లు కావాలి మనకు. ఓన్లీ రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు భరోసా కలిపి 49,000 కోట్లు ఇచ్చారు. అంటే మోసం కదా. భగవద్గీత లాంటి బడ్జెట్ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. దీనికి సమాధానం చెప్పండి. నిన్న అంటే తెలంగాణకు నిధులు కేంద్రం నుంచి విరివిగా ఇవ్వలేదు కాబట్టి అవన్నీ చేయలేకపోతారు కదా. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మొత్తం తెలంగాణకి ఏమంటారా? ఈ 29 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ని పట్టించుకోద్దా? మేము ఒక పని చేయండి, మీ రాహుల్ గాంధీని అక్కడి నుంచి ప్రధానమంత్రిగా గెలవమనండి. 99 ఎందుకు వచ్చినాయి రాహుల్ గాంధీకి? ప్రజలందరికీ తెలుసు కదా, దేశ ప్రజలందరికీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరప్టెడ్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. అట్లే అనుకుందాం, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కసారి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు, పెద్ద లొల్లి ఎత్తురు కదా గుండుసునని. యూపీఏ ప్రభుత్వం దాదాపుగా ఒక
50 సార్లు ప్రవేశపెట్టింది బడ్జెట్. 10 ఏళ్ళు అంటే వరుసగా 2004 నుంచి అయితే 10 ఏళ్ళు అవుతుంది కదా. 4 నుంచి 14 మొత్తం దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 45 సంవత్సరాలు 45 సార్లు మీరే ప్రవేశపెట్టారు బడ్జెట్ పెద్ద మనుషులు. ఎన్నిసార్లు తెలంగాణ పదాన్ని తెలంగాణకు నిధులు ఇస్తున్న దాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టిరో ఒక్కసారి రీచెక్ చేసుకోండి. ఓకే, అది రీచెక్ చేసుకొని రండి మీడియా ముందుకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ 10 ఏళ్ల కింద 10 ఏళ్ళు మీరు యూపీఏ ప్రభుత్వం ఏది 4 నుంచి 14 ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు తెలంగాణ పదాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పదాన్ని మీరు వాడిర్రు, ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటే గిట్లే తిరస్కరిస్తారు ప్రజలు. పచ్చి మోసం ఇది. 1,50,000 కోట్లు 49 అంటే 50,000 కోట్లు 50,000 కోట్లు. మళ్ళీ ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్డ్ అన్నిటికీ 2,000 కోట్లే ఇచ్చారు. మరి ఆడ లేవు కదా 30,000 కోట్లు కదా రావాల్సిందే. పైసలు ఎక్కడ ఆల్రెడీ లోటు బడ్జెట్. ఇప్పుడు నాకు తెలిసి డెఫిసిట్ బడ్జెట్ 49,000 కోట్లు ఉంది, ద్రవ్య లోటు. ఎట్లా ఎక్కడ ఉంది బడ్జెట్లో బడ్జెట్ బ్రీఫ్ కిందకి ఫిజికల్ డెఫిసిట్ 49,000. ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు అంటే. బట్ వీళ్ళకు వచ్చిన రిసీట్స్ బాగానే ఉన్నాయి కదా. 138,000 కోట్లు అంచనా వేసారు కదా ట్యాక్స్ రెవెన్యూ. అవును, మనం బడ్జెట్ మరి ఖర్చు పెట్టాల్సింది 2,90,000 కోట్లు. ఓకే, ఇది చూడండి, కొత్తగా అప్పులు ఓపెన్ మార్కెట్ లోన్స్ 57,000 కోట్ల అప్పు తీసుకొస్తేనే ఈ బడ్జెట్కు వీళ్ళు మీట్ కాగలుగుతారు. ఓకే, అంటే ఈ 2,90,000 మార్క్ రావాలంటే కనీసం 69,000 కోట్లు 57,000 కోట్లు డైరెక్ట్ బయట నుంచి తేవాలి. అవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఉన్నాయి, అదర్ లోన్స్ ఉన్నాయి, డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే 69 మీరు చెప్పినట్టు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,90,000 కోట్ల అంచనాని అందుకోగలుగుతాం. ఒకవేళ వీళ్ళు ఎందులో ఒక దాంట్లో అప్పు దొరకకపోయినా కష్టమే. ఓపెన్ మార్కెట్లో 57,000 అన్నారు, పొరపాటున రాలేదు 10,000 కోట్లు, అంతకుముందు 40,000 కోట్లే ఉన్నది. అది రాకపోతే ఏముందండి, ఇంకా స్కీములు రావు. మీరు ఇవ్వాల్సిన 500 రూపాయలు సిలిండర్కి రాదు, ఫ్రీ బస్సు ఉచిత పథకం రాదు, లేకపోతే రైతు భరోసా కింద పైసలు ఇవ్వలేము. అంత ఎందుకండి, ఇప్పుడు ఇవన్నీ పక్క పెడదాం. వాళ్ళు గొప్పగా పాలాభిషేకాలు చేసుకున్నారు. ఒక పేపర్లో రాసిరు 10 కోట్ల రూపాయలు పాల ప్యాకెట్లకే అయిపోయినాయట మొన్న రుణమాఫీ రోజు. మళ్ళీ రాహుల్ గాంధీ గారితో వరంగల్లో సభ పెడతారట. దేని సాధించిన సభ పెడతామండి. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం అవసరం అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా. నీ ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి కదా. నువ్వు ఇచ్చిందంతా 6,000 కోట్ల రూపాయలు, 6,098 6,098 రూపీస్ మాత్రమే రుణమాఫీ చేసినావు. ఇంకెంత చేయాలి? దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. అది కూడా కొత్తగా నిబంధనలు పెట్టడం వల్ల నిబంధనలు పెట్టిండు. లేకపోతే 41,000 కోట్లు అయితే ఓకే 40,000 కోట్ల పైన చేయాలి. సరే, నువ్వు చెప్పిన 30,000 కోట్ల రూపాయలు చేయాలన్నా కూడా ఇంక 24,000 బాకీ ఉన్నావుగా. 24,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత నువ్వు సభ పెట్టు. ఆ సభకు నేను కూడా వస్తాను. నువ్వు అప్పుడే పాలాభిషేకాలు చేసుకుంటారు, అప్పుడే అంత హంగామా చేస్తున్నారు. ఏం చేసినా ప్రైమరీ డెఫిసిట్ ఏంటిది మళ్ళీ ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ టోటల్ రిసీట్స్ 2,90,000 కోట్లేమో టోటల్ రిసీట్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో 2,20,000 కోట్లు, అంటే 70,000 కోట్ల రూపాయల లోటు ఉంటుంది. 70,000 నుంచి మళ్ళీ క్యాపిటల్ ఇవన్నీ యాడ్ చేస్తారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,000, లోన్స్ అండ్ అడ్వాంటేజ్ 19,000, క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ 17,000 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ 2,91,000 కోట్లలో ఫిజికల్ డెఫిసిట్. ఇది చూడండి, ఫిజికల్ డెఫిసిట్ అల్టిమేట్ మనకు. కేంద్ర బడ్జెట్ లో కూడా కేంద్ర బడ్జెట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండండి, 5.8% ఉండే లాస్ట్ ఇయర్. దాన్ని 5.1కి ఎస్టిమేట్ తీసుకొచ్చింది, మరి రివైజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు బడ్జెట్ లో 4.9 టార్గెట్ తీసుకున్నాం. అవును, 4.9%. 77,000 కోట్ల అప్పులు కట్టిరు. 77,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే మేము డెఫిసిట్ తగ్గించుకుంటా వస్తున్నాం కేంద్రంలో. ఇక్కడ చూద్దాం డెఫిసిట్ ఇక్కడ ఎట్లుంది. ఇదే కదా కార్పొరేషన్ ట్యాక్స్, ట్యాక్స్ అండ్ ఇన్కమ్, ఇది డెవల్యూషన్ స్టేట్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇవి ఇక్కడ ఉంటుంది బడ్జెట్లో. టోటల్ సమ్మరీ ఉంటుంది. ఇది టోటల్ ఎక్స్పెండిచరు, అర్బన్ లోన్ బాడీస్ ఇవన్నీ కలుపుకుంటే 4.9 కూడా ఇక్కడ ఎస్టిమేట్ చేసి చెప్పారు మనకి. ఓకే, టోటల్ ఎక్స్పెండిచరు. అందుకోసమే జయప్రకాష్ నారాయణ గారు చూసినా, పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ చూసినా కూడా ఈరోజు ఈ బడ్జెట్ను అద్భుతమైన బడ్జెట్ కింద చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ తగ్గాలి మనకి. ఎప్పుడు రుణాల మీద ఆధారపడడం, లేకపోతే ఆస్తులు అమ్మడం, ఇవి సొల్యూషన్ కాదు కదా. మనం బడ్జెట్ ఎట్లా ప్లాన్ చేయాలండి? మన ఇంట్లో మనకు 1,00,000 రూపాయల శాలరీ వస్తే దాన్ని ఎట్లా ఖర్చు చేయాలి? 1,90,000 ఖర్చు పెట్టుకుంటాం, 1,50,000 పెట్టలేగా. వీళ్ళు ఓట్ల కోసం ఫ్రీ స్కీమ్స్ పెట్టి, అమలు కాని స్కీమ్స్ పెట్టి ఇట్లా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి బడ్జెట్ అంతా రెవెన్యూ బడ్జెట్ వర్సెస్ యాక్చువల్ జీడిపి, రెవెన్యూ డెఫిసిట్. ఇది
అంటే రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది ఫిజికల్ డెఫిసిట్, మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్. ఇది ఇక్కడే చదవాలి మనం. ప్రైమరీ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ లెస్ ఇంట్రెస్ట్ పేమెంట్. ఇగో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ లెస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు బి 1.4% ఫ్రమ్ జీడీపీ. ఫిజికల్ డెఫిసిట్ మనం ఇంతకుముందు చెప్పినాం కదా, అవును, ఇది చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ డెఫిసిట్ 4.9% ఆఫ్ జీడీపీ. అంటే అది జీరోకి రావాలి ఒరిజినల్గా అయితే, ఆ డెఫిసిట్ కూడా ఉండొద్దు. ఉండదు అంటే ఇంకో 20 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే డెఫినెట్గా జీరోకి తీసుకొస్తారు. లాంగ్ టర్మ్ అప్రోచ్ అది. ఎందుకంటే మనకి ఎంత వస్తుందో అంత ఖర్చు పెట్టినప్పుడే దేశం బాగుపడుతుంది. ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన మన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 11,11,111 11,11,111 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతుంది దేశం ఈరోజు ఉత్పాదక రంగం మీద. 2014లో యూపీఏ లాస్ట్ బడ్జెట్ మొత్తం బడ్జెట్ 17 లక్షల కోట్లు, కేవలం 17 లక్షల కోట్లు మొత్తం బడ్జెట్. ఈరోజు ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉత్పాదకత మీద మన మూలధన వ్యయంగా పెట్టేది. అంటే వీటి ద్వారా మనకు మళ్ళీ రేపు పొద్దుగాల రాబడి వస్తుంది. ఆస్తి ఒకటి అసెట్ క్రియేట్ అవుతా ఉంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతా ఉంది, రేపు దాని మీద ఇన్కమ్ జనరేషన్ వస్తూ ఉంది. సో దేశం యొక్క భవిష్యత్తు కోసం నిర్మాణం చేసేదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా నిర్మాణం జరుగుతుంది. దాన్నే 11 లక్షల కోట్లు పెడతా ఉన్నాం మనం. అంటే కనీసం 80-90% మళ్ళీ రిటర్న్స్గా వస్తాయి. మళ్ళీ వస్తాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ 100 years 200 years. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడతాం, రోడ్ వేస్తాం, ఇవన్నీ భవిష్యత్తు కోసం ఉపయోగపడతాయి, ఇన్కమ్ జనరేషన్ కోసం ఉపయోగపడతాయి. అవును, ఇవాళ గవర్నమెంట్ బిల్డింగ్ కడితే రెంట్ కట్టడం తగ్గిపోతుంది. సో అది పెట్టుబడి కిందకి వచ్చేస్తుంది, ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది టోటల్గా. ఇక్కడ ఇది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో. ఎన్హెచ్ఏది 278, రైల్వేస్ది 255. ఇవన్నిట్లలో కూడా ఏమైందంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు జలశక్తి ఉంది, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతారు. కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది, హౌసింగ్ ఉంది, ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా తెలంగాణకు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా అనేటువంటిది క్లియర్ కట్గా కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినాయి, ఏ శాఖల ద్వారా ఎన్ని నిధులు వస్తున్నాయి, తెలంగాణ బడ్జెట్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇవి మేము అమలు చేస్తామని చెప్పి 6 గ్యారంటీ కార్డుల దాంట్లో ఈరోజు మొదటి బడ్జెట్లో ఈ కీలకమైనటువంటి వాటికి ఎక్కడ కూడా డబ్బులు కేటాయించకపోవడము, రైతు భరోసా ఇవన్నీ అన్ని 70,000 కోట్లు ఒకేసారి, అగ్రికల్చర్కి 50,000 కోట్లు అన్నారు, కానీ ఎక్కడెక్కడ అవి ఉంటాయి, ఎక్కడ ఖర్చు చేస్తారనేటువంటి అంశంపైన క్లారిటీ రాలేదు. తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కే విధంగా వ్యవహారం చేస్తుందని, కేంద్రం నుంచి వచ్చేటువంటి బడ్జెట్ లేకపోతే రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఆర్థిక రంగ నిపుణులు, చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నటువంటి బీరప్ప గారు చెప్తున్నటువంటి అంశం. చెప్పండి, చిన్న కన్క్లూజన్ ఇచ్చేసి ముగించేద్దామంటే, గుండు సున్నా అని నిన్నటి నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా, మేము ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో నిన్ననే చెప్పారు వాళ్ళు, గుండు సున్నా తెలంగాణకి ఇస్తున్నామని చెప్పి. అంటే ఇన్ని హామీలు ఇచ్చి తెలంగాణ మహిళలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది పెద్ద గుండు సున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ను ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ అనాలిసిస్ చేయండి. ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు నిరుద్యోగులకు ఎన్ని శాలరీస్ పెరగాలండి, పెరిగిందా బడ్జెట్లో? ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేస్తా అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల మంది ఉద్యోగస్తులకు నువ్వు బడ్జెట్ పెంచాలిగా, పెంచినవా? పెంచలేదు. అట్లా మోసం చేసే ప్రక్రియ చేపట్టారు. కాబట్టి తెలంగాణ ప్రజలు మేధావులు, అన్నీ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని 8 సీట్లు ఇచ్చారు. ఇంకో కొన్ని రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడడం ఖాయం, తెలంగాణ ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయం. ఎట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుండు సున్నా ఎంపీ సీట్లలో ఇచ్చారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలలో గుండు సున్నా ఇస్తారు, స్థానిక సంస్థల్లో కూడా గుండు సున్నా ఇస్తారు. ఓకే, ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి పొలిటికల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.